తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ప్రభాస్ రక్తంతో తడిసిన ముఖం, చేతిలో గన్, చుట్టూ శవాలు, వర్షంలో ఒంటరిగా కూర్చున్న ఒక సైనికుడు. ఈ ఒక్క పోస్టర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ, ఇది మరో బాహుబలి లెవెల్ మూవీ అవుతుందా అనే ప్రశ్న. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. మరి ఈ పోస్టర్లో ఉన్న విశేషాలంటే దర్శకుడు హను రాఘవపూడి ఏం ప్లాన్ చేస్తున్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా ప్రభాస్ అభిమానులు ఒక ప్రశ్ననే అడుగుతున్నారు, ఫౌజీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎందుకంటే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్స్ మాత్రమే వస్తున్నాయి, కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇప్పుడు ఆ సస్పెన్స్కు ఫుల్ స్టాప్ పడింది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఫౌజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ డేట్ పోస్టర్ను షేర్ చేస్తూ ప్రకటించారు. అంతే కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సినిమా గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు, టీజర్ రిలీజ్ చేయలేదు, ట్రైలర్ కూడా లేదు. కానీ ఒక్క పోస్టర్తోనే సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశారు. ఎందుకంటే ఈ పోస్టర్లో ప్రభాస్ కనిపించిన లుక్ ఇప్పటి వరకు మనం చూసిన వాటన్నిటికంటే పూర్తిగా డిఫరెంట్గా ఉంది. మొదట పోస్టర్ని జాగ్రత్తగా చూస్తే వర్షం కురుస్తోంది, చుట్టూ యుద్ధ భూమి, ఎక్కడ చూసినా శిథిలాలు, మృతదేహాలు, రక్తపు మరకలు. ఆ మధ్యలో ప్రభాస్ ఒంటరిగా కూర్చున్నారు. ఆయన శరీరమంతా గాయాలు, ముఖంపై రక్తపు చారలు, బట్టలన్నీ మట్టి రక్తంతో తడిసిపోయాయి. ఒక చేతిలో గన్, ముఖంలో అలసట, కానీ కళ్ళల్లో మాత్రం ఇంకా పోరాడాలనే పట్టుదల కనిపిస్తుంది. ఈ ఒక్క విజువల్ చూసి ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు అనే ఫీలింగ్ చాలామందికి వచ్చింది. వన్ మ్యాన్ బెటాలియన్ అనే ట్యాగ్ లైన్, తెలుగులో చెప్పాలంటే ఒక్కడే ఓ సైన్యం. ఈ ఒక్క లైన్ చూస్తే ప్రభాస్ పాత్ర సాధారణ సైనికుడి పాత్ర కాదేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొనే కథ అయి ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. పోస్టర్లో మరో విషయం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సినిమా టైటిల్ ఫౌజీని ఎరుపు రంగులో డిజైన్ చేశారు. దాని చుట్టూ పాత ముద్రలు, చేతిరాతల మాదిరి అక్షరాలు, పాత కాలాన్ని గుర్తు చేసే సంఖ్యలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఏదైనా హిస్టారికల్ పీరియడ్లో జరుగుతుందా, లేక బ్రిటిష్ ఇండియా టైం బ్యాక్గ్రౌండ్లో ఉంటుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్కు సంబంధించిన కొంత భాగం మాత్రమే ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. మిగిలిన షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే చిత్ర బృందం నిర్ణయించిన డిసెంబర్ 3న రిలీజ్ డేట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే లక్ష్యంతో పనిచేస్తుందని సమాచారం. ఈ సినిమాపై మరో పెద్ద ఆసక్తికి కారణం దర్శకుడు హను రాఘవపూడి. సీతారామన్ లాంటి భావోద్వేగభరితమైన క్లాసిక్ హిట్ ఇచ్చిన హను ఇప్పుడు మొదటిసారి ప్రభాస్తో కలిసి పనిచేస్తున్నారు. హను రాఘవపూడి సినిమాల్లో లవ్, ఎమోషన్, విజువల్ బ్యూటీ, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాంటి దర్శకుడు ప్రభాస్ను యుద్ధ నేపథ్యంలోని కథలో ఎలా చూపించబోతున్నారు అన్న ఇంట్రెస్ట్ అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు కొత్త హీరోయిన్ ఇమాన్వి, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రద, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. రిలీజ్ డేట్ పోస్టర్ బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైక్స్, లక్షల వ్యూస్, వేలాది కామెంట్లు వచ్చాయి. కొంతమంది ప్రభాస్ ఇస్ బ్యాక్ అంటుంటే మరికొందరు ఈ ఒక్క పోస్టర్ గూస్ బంప్స్ ఇచ్చింది అంటున్నారు. ఇంకొందరు హను రాఘవపూడి మ్యాజిక్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఇంకో భారీ హిట్ ఇవ్వబోతున్నాయే అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యుద్ధ భూమిలో రక్తంతో తడిసిన ప్రభాస్ లుక్, వన్ మ్యాన్ బెటాలియన్ అనే ట్యాగ్ లైన్, హను రాఘవపూడి దర్శకత్వం ఇవన్నీ కలిసి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పుడు అభిమానులందరి చూపు టీజర్, ట్రైలర్ పైనే ఉంది. మరి ఫౌజీ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్కు మరో భారీ విజయాన్ని అందిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.